నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. శత్రు దేశం మన అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన వేల బాంబులతో విరుచుకుపడిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం మన భారత్ సొంతం. పిచ్చోడు పగలగొడితే పందిరి కింద పడిందంట. అదే అన్నట్లుగా పాకిస్తాన్ వేసినటువంటి వేల బాంబులు ఒక చిన్న గుడిని కూడా ఏం చేయలేకపోయాయి అంటే అది ఆ దైవశక్తి కాదా? రాజస్థాన్ సరిహద్దులో శత్రువు గుండెల్లో నిద్రపోయే భారత జవాన్లకు కొంగు బంగారమైన తనోటు మాత ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సరిహద్దుల్లో బాంబులు వేసింది. మన దేశంలో మత కల్లోహాలు సృష్టించింది. నకిలీ కరెన్సీని రూపొందించి మన ఆర్థిక రంగాన్ని నాశనం చేయాలని భావించింది. అంతర్జాతీయ ముఠాలతో చేతులు కలిపి విధ్వంసానికి పాల్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది పాకిస్తాన్. అయినప్పటికీ భారత్ నిలబడింది. ప్రపంచ వేదికల మీద స్థిరంగా ఉండగలిగింది. అందువల్లే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా భారత్ ఆవిర్భవించింది. కేవలం ఉగ్రవాదాన్ని, పైశాచికత్వాన్ని మాత్రమే నమ్ముకున్న పాకిస్తాన్ అట్టడుగున ఉండిపోయింది. ఫెయిత్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ వెపన్స్ అంటారు పెద్దలు. దానికి నిలువెత్తు నిదర్శనమే రాజస్థాన్ సరిహద్దులోని తానోట్ మాతా ఆలయం. నేడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే కనీసం రోడ్లు, తాగునీరు వంటి బేసిక్ ఫెసిలిటీస్ కల్పించలేని ఆ దేశం మన దేశంపై కన్నేసి భంగపడింది. ముఖ్యంగా జైసల్మీర్ బోర్డర్లో ఉన్న ఈ పురాతన ఆలయంపైన పాకిస్తాన్ చేసిన దాడి, ఆ పైన జరిగిన అద్భుతం చరిత్రలో నిలిచిపోయింది. 1965 యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పైన విరుచుకుపడింది. వారి ప్రధాన లక్ష్యం జైసల్మీర్ సెక్టార్లోని ఈ తానోట్ మాతా ఆలయం. సుమారు 3000 బాంబులను ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షంలా కురిపించింది. శత్రువు వేసినటువంటి ప్రతి బాంబు విఫలమైపోయింది. ఆలయ ప్రాంగణంలో పడిన దాదాపు 450 బాంబులు కనీసం పేలలేదు అంటే అది ఆ తల్లి మహిమే అని భక్తులు నమ్ముతారు. నేటికి ఆ పేలని బాంబులు ఆలయ మ్యూజియంలో సాక్ష్యాలుగా కనిపిస్తాయి. పాకిస్తాన్ ఇంతలా ఈ ఆలయంపైన పగబట్టడానికి కారణం ఇది మన సైనికులను కొండంత అండగా ఉండడమే. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్మీకి ఏ లెసన్ లెర్న్డ్ టు హార్డ్ వే అన్న విధంగా అప్పటినుంచి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారే చూసుకుంటున్నారు. పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా సరే ఈ ఆలయం స్థిరంగా నిలబడిందని, వైష్ణోదేవి అమ్మవారు దేశాన్ని కాపాడే శక్తి అని ఇక్కడి సైనికులు నమ్ముతారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ మన దేశంపై కన్నేస్తూనే ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఎన్నిసార్లు ఓడిపోయినా బుద్ధి మార్చుకోకుండా నకిలీ కరెన్సీ, మత కల్లోహాలు, ఉగ్రవాదంతో మన ఆర్థిక రంగాన్ని, శాంతిని దెబ్బతీయాలని చూసింది. కానీ ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉంటుంది. నేడు భారత్ ప్రపంచ ఆర్థిక శక్తులలో ఒక్కటిగా దూసుకుపోతుంటే పాకిస్తాన్ మాత్రం కనీస వసతులు లేక అట్టడుగున ఉండిపోయింది. రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న తనోట్ మాతా దేవాలయం దాదాపు 1200 ఏళ్ల పురాతనమైనది. భాటీ రాజపుత్రుల కులదైవంగా పూజలందుకున్న ఈ అమ్మవారు నేడు భారత సైనికుల ఇలవేల్పుగా మారింది. సరిహద్దుల్లోని ఈ ప్రాంతం అత్యంత వ్యూహాత్మకమైనది. ఇక్కడ అడుగు పెడితే ప్రతి ఇసుక రేణువు భారత్ మాతాకి జై అని పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. జైసల్మీర్ సెక్టార్ను ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో తానోట్ ప్రాంతంపైన దాదాపు 3000 బాంబులను కురిపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద స్లో కిల్లర్ అన్నట్లుగా పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయాన్ని నేలమట్టం చేయాలని చూసింది. ఆలయ ఆవరణలోనే సుమారు 450 బాంబులు పడ్డాయి. కానీ ఆశ్చర్యకరంగా ఒక్క బాంబు కూడా పేలలేదు. భారత సైనికులు అమ్మవారి కృప వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని బలంగా నమ్ముతారు. యుద్ధం తర్వాత ఈ ఆలయ మహిమను చూసి భారత ప్రభుత్వం దీని బాధ్యతలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించింది. సాధారణంగా పూజారులు చేసేటువంటి పనులను ఇక్కడ యూనిఫామ్లో ఉన్న జవాన్లే చేస్తారు. ఉదయం సాయంత్రం జరిగే హారతి కార్యక్రమం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది.
నవరాత్రుల సమయంలో ఇక్కడ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. నేడు ఈ ఆలయం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. విదేశీ యాత్రికులు కూడా ఈ బోర్డర్ టూరిజం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇది సరిహద్దు ప్రాంతం కావడం వల్ల భద్రతాపరమైన ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించిన తర్వాతే అనుమతినిస్తారు. ఇక్కడ భక్తులకు అందించే సౌకర్యాలు కూడా జవాన్లే స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయుధాల కన్నా ఆత్మవిశ్వాసం, బాంబుల కన్నా దైవబలం గొప్పదని ఈ తానోట్ మాత ఆలయం నిరూపిస్తుంది. పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా మన సైన్యం, మన సంస్కృతి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వాస్తవాలు ఎప్పుడూ మన వైపే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి అందని అద్భుతాలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. తనోట్ మాతా దేవాలయం అందులో ఒకటే. మన జవాన్ల ధైర్యం, అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకు మన సరిహద్దులు భద్రంగానే ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం.